బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 2 నెలల నుంచి తీవ్రమైనటువంటి ఎండలతో ఇక ప్రజలంతా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వాతావరణం అంతా కూడా చల్లబడినటువంటి పరిస్థితి. సో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతా ఉన్నాయి. ఇప్పటికే ఋతుపవనాలంతా కూడా కేరళకు చేరుకున్నాయి. గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము. సో తెలంగాణలో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హెచ్చరికలు జారీ చేయడమే కాదు, ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, వరంగల్ లాంటి ప్రాంతాల్లో గత గంట 2 గంటల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో నదులను తలపించే విధంగా సందులు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎంత మేర వర్షపాతం నమోదవుతుంది, ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో చంద్రశేఖర్, కరీంనగర్ అయినా, కామారెడ్డి అయినా, వరంగల్ అయినా, సో ప్రస్తుతం ఎట్లా ఉంది వాతావరణం? అక్కడ వర్షం ఎలా కొడుతోంది? శ్రీశైలం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం నమోదైంది. కరీంనగర్, కామారెడ్డి, వరంగల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జలమయమయ్యాయి. రోడ్లన్నీ కూడా ఒక్కసారిగా ఉక్కపోత భరించలేకుండా ఏసీలకు ఇతరత్ర వడగాళ్లతో ఇబ్బంది పడ్డటువంటి ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే అట్ ద సేమ్ టైం చాలా మంది రైతులు తమ కళ్ళాల నుంచి తీసుకొచ్చినటువంటి వరి ధాన్యము, మొక్కజొన్నను అమ్ముకోవడానికి ఇంకా సమయం పడుతుంది, 3-4 రోజులలో మొత్తం కొంటామని చెప్పేసి ఒకవైపు అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక వైపు ఇటు చింతకుంట, అర్నకొండ, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్, అలాగే ఇతరత్ర ప్రాంతాల్లో వాళ్ళ వరి ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయింది, ఇబ్బంది పడ్డారు. చాలా మంది రైతులు కప్పుకోవడానికి టార్పాలిన్ కవర్లు కప్పే ప్రయత్నం చేశారు. ఆ కవర్లు కొట్టుకుపోతున్నటువంటి దుస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా కరీంనగర్ కార్పొరేషన్ విషయానికి వస్తే మొత్తం జలమయమయ్యాయి. రోడ్లన్నీ కూడా రేకుర్తి, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్, సౌరన్ సిటీ ఇవన్నీ ప్రాంతాల్లో సైతం పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఒక్కసారిగా ఉంది. ఇది కంటిన్యూ అయితే చాలా బాగుంటది. ఎందుకంటే 45-48 డిగ్రీల టెంపరేచర్ కి తీసుకున్నటువంటి పరిస్థితిని చూసి ఒక్కసారిగా ఇంతసేపు భారీ వర్షం నమోదు కావడంతో చాలా ఊపిరి పీల్చుకున్నట్టయింది. మొత్తం మీద ఇప్పటికీ చిరుజల్లులు మాత్రం కురుస్తున్నాయి శ్రీశైలం. అంటే ప్రధానంగా కరీంనగర్కి సంబంధించి కనుక మనం చూస్తే, సో సందులన్నీ కూడా నదులను తలపించే వరద కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఎట్లా అంటే చాలా రోజుల తర్వాత ఈ రకమైనటువంటి వర్షాలతో ఇటు అన్నదాతలైనా లేకపోతే సామాన్య ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు అన్నట్టుగా కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందింది. అనేక అర్బన్ ఛాలెంజ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయింది. అయినప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ప్రతి ఏరియాలో కూడా నదులను కల్పించే విధంగా జలమయం అయ్యాయి. ముఖ్యంగా సావరన్ స్ట్రీట్, కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి చౌరస్తాలో రావడం కూడా చాలా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. పాదచారులు, ఇతరులు కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఇప్పుడు కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి మీద ఆర్టీసీ వర్క్ షాప్ ఉంటుంది. శ్రీశైలం వర్క్ షాప్ ఏరియాలో సైతం తరచుగా చిన్నపాటి వర్షానికి నీరు నిలుస్తుంది. దాదాపు గంట సేపటి వరకు వాహనాల రాకపోకలకి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా రొటీన్ వ్యవహారంగా ఉంది. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు అప్పుడు వస్తున్నారు. ఆ వరదల సమయంలో కావచ్చు, జలమయమైనప్పుడు కావచ్చు, ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తాం, తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి హామీలు ఇస్తున్నారు. మళ్ళీ మామూలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక రైతుల విషయానికి వస్తే మీకు త్వరలోనే ఒకవైపు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కల్లాల వద్దకి పర్యటన చేశారు. ఒకవైపు గవర్నమెంట్ కి డెడ్ లైన్ ఇచ్చారు. మేము 31లోగా మొత్తం వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలి, లేదంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేస్తామని. ఆల్మోస్ట్ ఆల్ మేము కంప్లీట్ చేశాము. కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. మరో 2 రోజుల్లో కరీంనగర్ కి సంబంధించిన జిల్లా వ్యాప్తంగా కొనుగోలు పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ ఒక నోటు విడుదల చేశారు. రైస్ మిల్లుల దగ్గరికి, కల్లాల దగ్గరికి స్వయంగా వెళ్లి పరిశీలించడం జరిగింది. అయినప్పటికీ అన్నదాత ఇంకా ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇటు కరీంనగర్, కామారెడ్డి లాంటి ప్రాంతాల్లో ఇక భారీ వర్షం కురుస్తుంది. కామారెడ్డిలో 82.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే, ఇక బిక్కనూరు మండలంలో 71.3 మిల్లీమీటర్లు, దోమగూడ 56.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండ్ గాంధారి మార్కెట్ యార్డు, అడ్లూరి ఎల్లారెడ్డి కొనుగోలు కేంద్రాల్లో కళ్ళాల్లో పూర్తిగా ధాన్యం కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. ఇప్పటికే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో పిడుగుపాటుకు ఒక రైతు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. బట్ భారీ వర్ష కారణంగా గుర్తు తెలియని వాహనాలు సైతం ఢీకొని కామారెడ్డి పట్టణంలో ఒక జీపీఓ కొమ్మ మహేష్ అనేటువంటి వ్యక్తి కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. బట్
ఏదేమైనప్పటికీ గురు శుక్రవారం శనివారం రాష్ట్రంలో చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న 4 రోజులు క్రమంగా 2 నుండి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక శుక్రవారం శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ చెప్తుంది. బట్ ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో మరి భారీ వర్షం అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ ఈరోజు ఉదయం 5:30 సమయంలో కూడా దక్షిణ తెలంగాణ దానిని ఆనుకొని ఉన్న తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ యానం పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుంది. ఇక నిన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్ మీదుగా మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ గుండా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి ఈరోజు బలహీనపడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు అయితే ఇప్పటికే వాతావరణ శాఖ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ వర్షంతో కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇక నిజామాబాదు, వరంగల్ లాంటి ప్రాంతాల్లో సైతం భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు గంట నుంచి 2 గంటల పాటు ఎడతెరుపు లేకుండా ఉరుములు మెరుపులతో కూడినటువంటి గాలి వాన కొంత బీభత్సాన్ని సృష్టించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక కరీంనగర్, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో సైతం రైతన్నలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసి ముద్దైనటువంటి ధాన్యంతో వాళ్ళు కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ నిజామాబాద్కి సంబంధించి ఒక అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెదర్కి సంబంధించి మా ప్రతినిధి గంగారెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో గంగారెడ్డి, ప్రస్తుతం నిజామాబాద్లో పరిస్థితి ఏంటి? వర్ష బీభత్సం ఎంత మేర నష్టాన్ని కలిగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? శ్రీశైలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాయంత్రం వేళ ఒక్కసారిగా తొలకరి జల్లులు కురిశాయి. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురవడంతో కొంత రైతులకు ఊరటన ఇచ్చినప్పటికీ కూడా కళ్ళాల్లో వరి ధాన్యం ఉన్న రైతులైతే ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చూసుకుంటే సుమారు 82 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బిక్నూరులో 71.3 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. దోమకొండలో 56.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాంధారి మార్కెట్ లో, అదేవిధంగా అడ్లూరు, ఎల్లారెడ్డి కొనుగోలు కేంద్రాల్లో కల్లాల్లో ధాన్యం అయితే తడిసి ముద్దయింది. ధాన్యానికి సంబంధించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బిక్నూరు మండల కేంద్రంలోని పెద్ద మల్లారెడ్డిలో ఒక పిడుగుపాటుకు ఒక రైతు కూడా మృతి చెందిన పరిస్థితి. భారీ వర్షం కారణంగా గుర్తు తెలియని వాహనాలు రహదారి పైన ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాయంత్రం వేళ కురిసిన వర్షాలకు ఉరుములు మెరుపులు పిడుగుతో కూడిన వర్షం కురుతుంది. ఇటు చక్రంపల్లి మండలం పిడుగుపాటుకు అనేక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఖరాబ్ అయినట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఈ భారీ వర్షం అంటే తొలకరి జల్లులు కురవడం రైతులకు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ కొంత నష్టాన్ని అయితే వాటిల్లిందని చెప్పచ్చు. నిజామాబాద్ జిల్లాలో కూడా తడిసిన ధాన్యం కూడా ముద్దయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కల్లాల్లో కొంత వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యమైన ప్రాంతాల్లో వరి ధాన్యం అలాగే ఉంది. ఆ ధాన్యానికి సంబంధించి రైతులైతే ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో వర్షం బీభత్సాన్ని క్రియేట్ చేస్తుంది. రైట్, ఒకసారి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూద్దాము. ఇప్పటికే రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్కి సంబంధించి 24 అవర్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. పలు జిల్లాలకు ఇప్పటికే కొంత ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇట్లా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ 24 అవర్స్కి సంబంధించి మనం అప్డేట్ చూస్తే ఇక నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఏదైతే పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్ ఇట్లా పలు జిల్లాలలో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టుగా వర్షాలు పడతా ఉన్నాయి. మీరు చూడండి, ఇప్పుడు మనం కామారెడ్డికి సంబంధించి అప్డేట్ తెలుసుకున్నాం, నిజామాబాద్కి సంబంధించిన అప్డేట్ తెలుసుకున్నాం, వరంగల్కి సంబంధించిన అప్డేట్ తెలుసుకున్నాం. సో ఏ జిల్లాలో వాతావరణ శాఖ చెప్పిందో ఎగ్జాక్ట్లీగా ఆయా జిల్లాలో మరికొన్ని జిల్లాలో భారీగా పడకపోవచ్చు, కొంత మోస్తారు నుంచి చిరుజల్లు పడినప్పటికీ మాత్రం వర్షాల ప్రభావం క్లియర్గా కనిపిస్తుంది. ఇక రానున్నటువంటి 48 గంటలు చూస్తే ఇంకా తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదమైనటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా భారీ వర్షాలు వరంగల్కు ఉన్నాయి, జనగాంకు ఉన్నాయి, మహబూబాద్కు ఉన్నాయి, హనుమకొండ ఉన్నది, కరీంనగర్ ఉన్నది, ములుగు ఉన్నది, జయశంకర్, భూపాలపల్లి ఉన్నది, భద్రాద్రి ఉన్నది, ఇక్కడ కామారెడ్డి, నిజామాబాదు, సంగారెడ్డి ఇట్లా ఒక్కటని కాదు 33 జిల్లాలో ఆల్మోస్ట్ 25 నుంచి 30 డిస్ట్రిక్ట్లలో ఈ వర్ష ప్రభావం క్లియర్గా కనిపిస్తోంది.
సో ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే 2-3 నెలల నుంచి ఎండ తీవ్రత, ఎండ ఉక్కపోతకు ఇటు సామాన్య జనమంతా కూడా అల్లాడిపోయారు. ఎప్పుడు వాతావరణం చల్లబడుతుంది, ఎప్పుడు వరుణుడు కరుణించి వర్షం కురిపిస్తాడంటూ ఆకాశం వైపు ఎదురు చూసినటువంటి సందర్భం. ఎందుకంటే చాలామంది కూలర్లకు, ఇటు ఏసీలకు, ఫ్యాన్లకు వాళ్ళు ఆకర్షితులైపోయారు. ఏసీ లేనిది ఉండలేనటువంటి పరిస్థితి, ఫ్యాన్ లేనిది క్షణం కూడా ఇంట్లో గడపలేనటువంటి సిచ్యువేషన్, అసలు కూలర్ లేనిది వాళ్ళు కూల్గా పండుకోలేనటువంటి సిచ్యువేషన్. ఇటువంటి సిచ్యువేషన్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఇక భారీగా ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షము, కొంత వాతావరణం చల్లబడి రిలీఫ్ ఇస్తున్నప్పటికీ ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షం ఏదైతున్నదో ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాళ్లతో కూడినటువంటి వర్షానికి ఇటు అన్నదాతలు తడిసినటువంటి మరి ఏవైతే ధాన్యంతో అల్లాడిపోతూ ఉన్నారు, ఈ ఈదురుగాళ్లకు కొన్ని ఇల్లు కూలిపోతూ ఉన్నాయి, కొన్ని ఏవైతే బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ఏవైతే పురాతనమైనటువంటి పాతకాలమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో అవి కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి. కొంత ఆస్తి నష్టము, ప్రాణ నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందడము, ఓ చోట ఓ రైతన్న ఎద్దు పిడుగుపాటుకు చనిపోవడము, ఓ చోట ఈదురుగాలికి ఒక డీసీఎం గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి అక్కడ డీసీఎంకి సంబంధించిన వాళ్ళు చనిపోవడం, ఇట్లా కొంత ప్రాణ నష్టం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో దయచేసి హెచ్చరికలు అందుకే జారీ చేస్తూ ఉంది వాతావరణ శాఖ. ప్రజలు అలర్ట్గా ఉండండి. భారీ వర్షాలు ఉన్నాయి, ఇంకా నైరుతి ఋతుపవనాలు కనుక ఎంట్రీ ఇస్తే ఇది తీవ్ర స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక మనం 72 అవర్స్ చెప్తే కూడా 72 అవర్స్లో కూడా చాలా తీవ్రమైనటువంటి వాతావరణంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాళ్ళు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో వర్షా సమయంలో ప్రయాణాలు పెట్టుకోవద్దు. వర్షాల సమయంలో చెట్ల కింద కానీ లేకపోతే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాల్లో ఉండే ప్రయత్నం చేయకండి. ఎక్కడైనా పిడుగుపడేటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. వర్షం మొదలయ్యే టైంలో మీరు సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండండి. అత్యవసరం అయితేనే బయటికి రాండి తప్ప సరదాకు మరి మీరు కనుక బయటకు వస్తే ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ లాంటి మహానగరం గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ ఉంటుందో, ఎక్కడ డ్రైనేజ్ పొంగుతుందో తెలియదు. కాబట్టి పిల్లల్ని కావచ్చు, వృద్ధుల్ని కావచ్చు, వర్షం పడేటువంటి టైంలో దయచేసి బయటికి పంపించకండి. గతంలో పాల ప్యాకెట్ కోసం వెళ్ళిన పసిపిల్ల డ్రైనేజ్లో కొట్టుకు వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి సో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. సో దయచేసి వర్షాల టైంలో ఇటు విద్యుత్ స్తంభాలతో అయినా లేకపోతే చెట్లతో అయినా ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈదురుగాళ్లకు చాలా వరకు చెట్లు విరిగి రోడ్ల మీద పడుతూ ఉంటాయి. ఇక విద్యుత్ కొంత టెక్నికల్ ఇష్యూస్తో కరెంట్ షాక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పిడుగుపాటుకు కొన్నిసార్లు ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్లు పేలేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా చాలా ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి వర్షాకాలం మొదలైంది, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఖచ్చితంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టుగా, అదేవిధంగా అధికారులు చెబుతున్నట్టుగా సో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ గంట సేపు ఇటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో మాత్రం ఒక్కసారిగా వర్షం బీభత్సాన్ని సృష్టించిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక రానున్న 2-3 రోజుల పాటు కూడా ఇదే తీరులో మరి వర్ష ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ ఇటు అధికారులు 1-2 సార్లు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తోంది.